ఎక్కువ మాట్లాడినా దాని మీద మాట్లాడడం ఎట్లా అంటే ఒక నిపుల గుండంలో నడవడం లాంటిదని నేను అనుకుంటాను అన్నమాట. ముందుగా కుటుంబీకుల కొండాటకం అనేది ఒక అపార్ట్మెంట్లో జరిగే ఒక కథ. అన్న దీనికి ఏమని చెప్పిండంటే పిట్ట కథ అని పెట్టిండు. నిజానికి పిట్ట కథ అని ఎప్పుడు అంటామంటే ఒక ప్రధానమైన కథలో మధ్యలో ఇంకో కథ యాడ్ అయితే దీన్ని ప్రధాన కథ మధ్యలో వచ్చిందాన్ని పిట్ట కథ అని అంటాము. అంటే ఒక చిన్న కథ అని అర్థం చేసుకోవచ్చు. నిజానికి కుటుంబీకుల కొండాటకం అనేది కథ కంటే పెద్దది, నవల కంటే చిన్నది. కాబట్టి దాన్ని మనము నవలిక అని అనవచ్చు. కానీ అన్న పిట్ట కథ అన్నాడు కాబట్టి మనం దాన్ని పిట్ట కథగానే పిలుచుకుందాము. ఇది మొత్తం కూడా అంటే ఒక 2 నిమిషాల్లో ఆ కథ నవలలో ఏముంది, ఎందుకు మనం కులం గురించి మాట్లాడుకోవాల్సి వస్తుంది, మతం గురించి మాట్లాడుకోవాల్సి వస్తుంది అనేది అనుకుంటే, ఒక అపార్ట్మెంట్లో ఒక వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని కొంతమంది వచ్చి దాన్ని పగలగొడతారు. ఎవరు పగలగొట్టిర్రు, ఎందుకు పగలగొట్టిర్రు అని తెలుసుకోనిక సాగి ఒక అన్వేషణే ఈ నవల. నిజానికి దేవుడిని నేను ఎట్లా అర్థం చేసుకుంటా, కులాన్ని నేను ఎట్లా అర్థం చేసుకుంటా అనేది ఒక 2 నిమిషాలు చెప్పుదాం అనుకున్నా. నేను నానీలు రాసేటప్పుడు ఒక నాని రాసిన ఆమె దేవుడి పూజకు దూరమైంది, ఆమె దేవుడి పూజకు దూరమైంది, పర్వాలేదు మానవ సేవ చేస్తుంది కదా అని రాసిన అనమాట. అంటే మనిషికి సేవ చేస్తే అది దేవునికి సేవ చేసినట్టే అని, అంటే మనిషిలోనే దేవుడు ఉన్నాడు, వేరే వాళ్ళకు సాయం చేయడమే గొప్ప ధర్మం అనేది నేను నమ్ముతుంటాను అనమాట. ఈ మధ్య కాలంలో నేను బసవన్న వచనాలు, అల్లమా ప్రభు వచనాలు అవన్నీ చదువుతున్నప్పుడు ఒక చిన్న 4 వాక్యాలు రాసుకున్నా. బసవన్న కూడల సంగమ దేవరలో ఐక్యమైనట్టు అక్క మహాదేవి చెన్న మల్లికార్జునుడిని ధ్యానించినట్టు నాకు ఏ దేవుడున్నాడు, ఇప్పుడు నాకు అమ్మ, కొన్నేళ్ల తర్వాత అమ్మలో నేను అని రాసుకున్నాను అనమాట. ఎప్పటికో ఒకప్పుడు నేను అమ్మలో కలవాల్సిన వాడిని, అది భూమాత అయినా సరే మా అమ్మ అయినా సరే అని ఈ విధంగా రాసుకున్నా. నిజానికి గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు, లేకపోతే ఒక బహుజన కుటుంబాల నుంచి ఎదిగిన వాళ్ళకు దేవుడు అంటే మనం ఏదైనా మునుం పడుతున్నప్పుడు దేవుడా ఈరోజు పని తొందరగా అయిపోవాలని దేవుణ్ణి మొక్కుతారు. అదే మనము ఒక వరిచేను మనం వరినారు వేసినప్పుడు ఆ వరినారులో మూలకు ఒక కంకర్రాలు తీసుకొని ఆ కంకర్రాలకు చిన్న 2 బొట్లు పెట్టి విత్తనాలను నారు పొలంలో చల్లుతుంటారు అనమాట. వాళ్ళందరికీ దేవుడు అంటే పెద్ద పెద్ద విగ్రహాలు కాదు, అక్కడ దొరికే చిన్న కంకర్రాలో లేకపోతే ఏదో ఒక చిన్న నలసరప రాయో ఏదో ఒక రాయిని తీసుకుంటారు, దానికి సున్నం పూస్తారు, పసుపు కుంకుమ పెడతారు, ఇదే దేవుడు అని పూజిస్తుంటుంటారు. ఇట్లాంటి దేవుళ్ళు ఎవరికి ఏ అపకారం చేయవని నేను నమ్ముతుంటాను అనమాట. ఎందుకు అంటే మేము చేస్తున్న పని తొందరగా అయిపోవాలి అని ఒక నమ్మకంతో ఆ దేవుణ్ణి నమ్మడం అనేది వాళ్ళందరూ చేస్తుంటుంటారు. అట్లా అయితే దీంతో పాటు ఇంకా ఊర్లలో మూఢనమ్మకాలు ఎట్లా మూలాల్లోకి వెళ్ళాయంటే, మా ఊర్లో ఒక ఆమెకు ఆరోగ్యం బాగలేక మంచాన పడ్డది. ఫస్ట్ వాళ్ళ కొడుకు ఏం చేసిందంటే వాళ్ళ కొడుకు వాళ్ళ బిడ్డ మా అమ్మకు ఎవరో చేతబాటు చేసిండ్రని ఆమెను తీసుకొని పోయి పక్కనే ఉన్న చిగమూగే దగ్గర ఆమెను చూపించారు. చూపిస్తే అక్కడ ఆ దేవుడు వచ్చిన ఆయన ఏమని చెప్పిండంటే, మీ అమ్మకు ఎవరో చేతబాటు చేసిండ్రు, నల్లకోడి కావాలి, ఒకరోజు నేను మీ ఇంటికి వస్తా, గుమ్మడికాయలు కావాలి, మీ అమ్మకు పట్టిన దయ్యాన్ని మొత్తం వదిలేస్తా అని చెప్పిండు. నిజంగానే మా అమ్మకు ఎవరో చేతబాటు చేసినట్టు ఇంతకుముందుకు మంచిగా నడుస్తూ తిరిగేది, ఇప్పుడు అట్లా తిరుగుతలేదు కదా అని బాగా చేసిపోయిండు. అయినా కూడా బాగా అవుతలేదు. ఏమైంది అని అన్నప్పుడు ఆ ఊర్లో చదువుకున్న ఆయన పోయి, ఈ కాలంలో కూడా ఇంకా మీరు దేవుని చుట్టూ తిరుగుతురేంది, ఒకసారి పోయి హాస్పిటల్ చూపెట్టురేనంటే హాస్పిటల్కి చూపిస్తే తేలిన విషయం ఏంటంటే ఆమెకు టీబీ ఉండడం వల్ల ఆరోగ్యము రోజుకు క్షీణిస్తూ ఆ విధంగా అయిపోయిందని చెప్పింది అనమాట. అంటే దేవుణ్ణి ఒక నమ్మకంగా పూజించడం ఒకలాగా, అందులోని మూఢనమ్మకాలు ఎట్లున్నాయో ఈ సంఘటన మనందరికీ తెలుస్తుంది అనుకుంటున్నా. ఇంతేకాకుండా
అంటే నేను నమ్మేది ఏంటంటే పనిచేసేటోళ్లకు 2 రెక్కలే దేవుడు, దాన్ని మించిన దేవుడు ఎవరు లేరు. ఒక హరగోపాల్ అనేట ఆయన ఎవ్వరు ఊహించని ఒక 2 వాక్యాలు చెప్తాడు. దేవదాసి వ్యవస్థలో ఒక స్త్రీ దేవునికి పెళ్లి చేయడం అనేది అనాదిగా వస్తున్న సాంప్రదాయం. అయితే ఆమెకు పింఛన్ ఇయ్యమని పోయింది. నేను 60 ఏళ్ళ ముసల్దాన్ని అయినా నాకు పింఛన్ ఇయ్యండి అయ్యా అని పోయిర్రు. అయితే వాళ్ళు ఏమని చెప్పారంటే, మీ భర్త చనిపోయినట్టు సర్టిఫికేట్ తీసుకొని రండి, అప్పుడు మేము ఇస్తాము అని చెప్పారు అనమాట. ఎందుకంటే భర్త చనిపోయినప్పుడు సర్టిఫికేట్ తెస్తేనే మేము పింఛన్ ఇస్తామని చెప్పారు అనమాట. అప్పుడు ఆమె ఏమన్నదంటే, దేవుడు చచ్చినా బాగుండు, నాకు పింఛన్ అన్న వచ్చేది అని చెప్పింది అనమాట. అంటే దేవుని చుట్టూ అల్లుకున్న అనేక విషయాలు ఇవి. అయితే ఈ కథను ఇక కథలోకి వెళ్తే, ఈ కథ మొత్తం కూడా అంటే అందరు ఏమనుకుంటారంటే, చూస్తే ఇది మొత్తము కవర్ పేజీ నుంచి లోపల కూడా ఇది ఒక 60-70 ఏళ్ళ కింద జరిగిన కథ కావచ్చు అని అనుకుంటారు. కానీ రచయిత చాలా స్పష్టంగా తెలియజేసిండు ఏంటంటే 2026 కాలము అని చెప్పిండు. గుంటూరు అపార్ట్మెంట్లో జరిగిన కథ అని చెప్పిండు అనమాట. కాబట్టి అంటే ఈ ఆధునిక కాలంలో ప్రతి అపార్ట్మెంట్లో జరుగుతున్న కథ అని మనం అర్థం చేసుకోవచ్చు. ఒక నవలను మనము స్థలకాలాల ఆధారంగా చూసుకుంటున్నప్పుడు శరతన్న చేసిన ఒక పని ఏంటంటే, మీరు ఈ నవల చదువుతున్నప్పుడు ఒక సినిమా దర్శకుడు కూడా ఒక విషయాన్ని డైరెక్ట్ చెప్పకుండా షార్ట్స్ లాగా నిదానంగా ఆ కెమెరాని తీసుకొని పోయి ఎక్కడెక్కడ ఆయన చెప్పాలనుకుంటుండో అవన్నీ చెప్తూ లోపలికి వెళ్ళడం అనేది ఒక గొప్ప దర్శకుడు చేసే పని. ఇక్కడ శరతన్న కూడా కులము ఈ కాలంలో ఎక్కడ ఉంది అనేది మనందరం మాట్లాడుకుంటున్నాం కదా, అట్లాంటి విషయాన్ని తన కెమెరాను తన ఆలోచనలను ఎక్కడికి తీసుకొని పోతుండంటే నిదానంగా ఆ అపార్ట్మెంట్లో ఉన్న సెల్లార్ దగ్గరికి తీసుకొని పోతుండు. ఆ సెల్లార్ దగ్గర ఒక్కొక్క బండి మీద ఒక్కొక్క దేవునికి సంబంధించిన బొమ్మలు ఉంటున్నాయి. అప్పుడు చెప్పిండు అంటే అన్న చెప్పిన దానికంటే ప్రతీకాత్మకంగా చెప్పనిదే ఎక్కువ ఉంది. మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఒకరు జీసస్ అని రాసుకుంటారు, ఒకరు ఆంజనేయుడు అని రాసుకుంటారు, ఇంకొకరు వాళ్ళ కులం పేరు రాసుకుంటుంటారు. ఎక్కడ ఉంది కులం అని నన్ను అడిగితే ప్రతి వాహనం మీద ఉంది అని నాకు అర్థమైంది అనమాట. ప్రతి వాహనం మీద మనం మోస్తున్నాము. ఇంకా కొంచెం ముందుకు పోయిన దగ్గర లిఫ్ట్ దగ్గరికి వెళ్తాము. లిఫ్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ లిఫ్ట్ పని వాళ్ళు వాడరాదు, ఒకవేళ వాడితే 500 జరిమానా అని రాసిన బోర్డు చూపిస్తాడు అనమాట. అంటే కులము పని వాళ్ళ దగ్గర ఏ విధంగా ఉంటుందో చూపిస్తాడనమాట. ఇంకా కొంచెం ముందరికి పోతే చాలా గోడల మీద మనం చూస్తుంటుంటాము, దేవుని కృప మీకు లభించుగాక, లేకపోతే దేవునికి విశ్వాస పాత్రులు గండి అని గోడల మీద రాస్తారు. లేకపోతే రకరకాల నినాదాలు కూడా, వివిధ మతాలకు సంబంధించిన నినాదాలు కూడా మనం రాస్తుంటుంటాము. అంటే కులము ఎక్కడెక్కడ ఉందో ఈ విధానంగా నిదానంగా చూపించుకుంటూ పోతాడు. మనందరికీ అనుభవంలో ఉన్న విషయం ఏంటంటే, ఏదైనా ఒక అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు టూలెట్ బోర్డు పెడతారు, దాని కింద కేవలము ఓన్లీ వెజిటేరియన్స్ అని రాస్తుంటారు అనమాట. మీద చాలా కథలు వచ్చినాయి. కేపీ లక్ష్మీ నరసింహ అన్న గ్రామీణ జీవితంలో కులము ఎట్లా ఉంటుంది, పసునూరి రవీందర్ అన్న, వీళ్ళు చాలా కథలు రాశారు. కానీ పై వర్గాలలో వాళ్ళు ఎట్లా కుల వివక్షతం చూపిస్తురు అని, లేకపోతే ఈ అపార్ట్మెంట్ కల్చర్ వచ్చిన తర్వాత మనకు తెలియకుండానే దాన్ని మనం ఎట్లా అవలంబిస్తున్నాము అని చెప్పిన కథలు చాలా తక్కువ వచ్చినవి. అట్లాంటి పుస్తకాల గురించి మనం మాట్లాడుతున్నప్పుడు కంపల్సరీ మనము కుటుంబీకుల కొండాటకం గురించి మాట్లాడుకోవాలి. ఒకసారి మీరు ఆ కవర్ పేజీ చూస్తే కుటుంబీకు కుల అని ఉంటుంది అనమాట. కుల కొండాటకం అంటే ఇండైరెక్ట్గా ఏం చెప్తుండంటే ఈ నవల మొత్తము కులానికి సంబంధించిన గొడవరా బాబు అని చెప్పేస్తుండు. ఇంకా ఇందులో నాకు బాగా నచ్చిన పాత్రలు కిలకిలమ్మ అనేది నాకు చాలా నచ్చిన పాత్ర. నిజానికి వేరే వాళ్ళైతే ఆ జీవితానికి సంబంధించిన ఒక పేరు పెడతారేమో, స్వప్నను, జ్యోష్నను, శాంతమ్మను ఇట్లా పెడుతురు. కానీ కిలకిలమ్మ అని పెట్టడం అయితే నాకు ఆ పేరు విన్నప్పుడల్లా ఏదో చక్కిలి గింతలు పెట్టినంత ఆనందం అనిపించింది. మంచిగా ఒక నవలను తీసుకున్నప్పుడు అందులో బాగా గుర్తుండిపోయే పాత్ర ఏదంటే ఈ కిలకిలమ్మ పేరు. ఆ పాత్ర
ఆ పాత్ర కూడా అంటే మనము క్యాస్ట్ ఫీలింగ్ను ఎట్లా చూపిస్తాము అనేది ఆ పాత్రలో మనకు కనిపిస్తుంటుంటుంది. అంటే ఆ విగ్రహాన్ని కూలగొట్టినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఏమయ్యా ఆ విగ్రహాన్ని కూలగొట్టడానికి కూడా మా కులమోడే కావాల్సి వచ్చిందా అని అంటది అనమాట. అంటే ప్రతి సందర్భంలో ఆమె తన కులపు వాళ్ళను వెనుకేసుకొని రావడము అనేది మనకు కిలకిలమ్మ పాత్రలో మనకు కనిపిస్తుంది. అన్నిటికంటే ఈరోజు నేను మీ అందరికీ ప్రధానంగా చెప్పడానికి ఎందుకు వచ్చినంటే వాచ్మెన్ బాలు జీవితం గురించి చెప్పుదాం అనుకున్నా. మనందరము వాచ్మెన్ బాలు స్థానంలో ఉండి మనం అనుభవిస్తే ఆ పెయిన్ ఎంత ఉంటుందో ఒక్కసారి మనం ఆ అనుభవాన్ని పొందితే ఇట్లాంటి పనులు మనం వాళ్ళ మీద చూపెట్టము. ఇప్పుడు ఈ సభకు వస్తున్నప్పుడు నాకు తెలిసిన 2-3 మిత్రులతోటి నేను ఆ వాచ్మెన్లతోటి మాట్లాడిన, అన్న మీరు ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు అని అడిగితే వాళ్ళు చెప్పిన విషయాలు ఏంటంటే ఆ అపార్ట్మెంట్లో ఒకవేళ వినాయకుడిని నిలబెడితే ఆ వినాయకుడికి సంబంధించిన మండపం వేసేది ఒక వాచ్మెనే, ఎలక్ట్రీషియన్కి సంబంధించి చేసేది ఒక వాచ్మెనే, దానికి సంబంధించిన పూజా సామాగ్రి తీసుకొని రావడము ఒక వాచ్మెనే. అన్నీ చేసిన వాచ్మెను హారతి తీసుకోవడానికి మాత్రం వెనుకెనుకనే ఉంటాడు అనమాట. ఎందుకు వెనుకెనుక ఉంటాడు అనేది నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఒక ఆయన ఉప్పుల లింగయ్య అనేట ఆయన ఒక కవిత రాసిండు, లోకానికి నువ్వు కాపలా నేను మాత్రం నీకు కాపలా, నీ లడ్డు పోయినంత వేలం పాట నేను ఓలేకపోతున్నా, ఒక్కొక్క లడ్డును 80 లక్షలకు 60 లక్షలకు అమ్ముతురు కదా, ఎవరైనా ఒక్క 1000 రూపాయలు నా చేతిలో పెడతారేమో అని నేను ఎదురు చూసినా అని ఆ కవితలో చెప్తాడు ఉప్పుల లింగయ్య అన్నమాట. అట్లాంటి జీవితాలు తెలుసుకోవడానికి మనము ఈ నవల చదవాలి. కేవలము మన ఒక దగ్గర కోటేశ్వర సార్ అని ఏమంటాడంటే, ఊరంతటికి మా అయ్య బానిస అయితే మా అయ్యకు మా అమ్మ బానిస అని అంటాడు అనమాట. అంటే నిచ్చెన మెట్ల వ్యవస్థ ఎవరిని ఎట్లా చేసింది. ఒక దళిత కుటుంబంలో పుట్టిన ఆయన ఊరంతటికి బానిస అయితే ఆ బానిసకు వాళ్ళ అమ్మ మళ్ళీ ఆయన చెప్పినట్టు వింటుంటుంది అనమాట. ఇట్లాంటి సందర్భంలో కేవలము బాలు వాచ్మెన్ ఒక్కడే అనుభవించాడు. ఆయన ఎదుర్కొనే సమస్య ఏంటంటే ఏదన్నా పండుగ వస్తే 100 రూపాయలు ఇచ్చినట్టు ఇస్తారంట, కానీ దానికి రెట్టింపు పైన పని చేయించుకుంటారంట. ఒక 100 రూపాయలు ఇచ్చి కారు దుడిపించుకోవడము, కనీసము ఒక ఉత్తరాలు ఆ పోస్ట్ బాక్స్లో కిందికి వస్తే వాళ్ళు ఆడంగానే నడుచుకుంటూ పోతుంటే ఈ ఉత్తరాలు మేము ఎందుకు తీసుకొని పోవాలి, మా వాచ్మెన్ ఉండు కదా, మా వాచ్మెన్ తీసుకొని వస్తాడు అని ఆ ఉత్తరాలు కూడా పట్టుకుంటే షేమ్ అయిపోయే మనుషుల స్వభావాలు ఉన్నాయి. మనము వాటన్నిటిని మనము వాచ్మెన్ బాలు నుంచి దీంతో పాటు దీని నుంచి ఎట్లా బయటపడాలి, ఇన్ని వివక్షతలు ఉన్నాయి కదా, దీని నుంచి ఎట్లా బయటపడాలి అని చెప్పడానికి లక్ష్మి అనే ఒక పాత్రను రచయిత సృష్టించిండు. లక్ష్మి ఎవరంటే వాచ్మెన్ భార్య, బాలు భార్య. ఆమెను ఈ చిన్న పోలీస్ స్టేషన్లో చిన్న గొడవ అయినప్పుడు భార్య చాలా ఆత్మగౌరవం గలది, లక్ష్మి చాలా ఆత్మగౌరవం గలది. 5వ తరగతో 10వ తరగతో చదువుకున్నాము. మా భర్తను మీరు మంచిగానే ఊరు పెద్దోళ్ళు కొట్టుకురు, మధ్యలో మేము బలైపోయినాము అని పోయి గట్టిగా మాట్లాడితే 2 అక్షరాలు నేర్చుకోగానే భలే ఎగురుతున్నావు అని అక్కడ ఉన్న కిలకిలమ్మ శెట్టి వీళ్ళందరూ మాట్లాడుకుంటుంటారు. నిజానికి ఇది 2 ఇరువర్గాలు కొట్టుకున్నప్పుడు మధ్యలో బలయ్యేది దళిత బహుజనులే అని స్పష్టంగా ఈ నవలలో చెప్పిండు. ఇంకా మీరందరూ ఆలోచించండి, పట్నం అంతా గాలించండి, వాచ్మెన్గా ఉంటున్న వాళ్ళందరి కులాన్ని కనుక్కోండి, ఏ కులమో తెలుసుకోండి. ఇంకా ఏమని చెప్తారు, లక్ష్మి ఎంత బాగా చెప్తుందంటే దేవుడిది అయితేనే పంచాయతా, మా ఆయనది పంచాయతీ కాదా అని అంటది అనమాట. దేవుడి గురించి ఇంత గొడవ పడుతుర్రు, మా ఆయనను కొట్టి ఆయనను పోలీస్ స్టేషన్ తీసుకొని పోయి ఎందుకు మా ఆయనను మీరు పోలీస్ స్టేషన్లో వేసిండ్రు అని లక్ష్మి అని అంటే వాళ్ళంగా పోలీలు వేయమంటారు అనమాట. దేవుడి గురించి ఏమో వాట్సాప్లలో ఫేస్బుక్లలో విపరీతమైన ప్రసంగాలు చేస్తుంటారు. ఒక మనిషికి జరిగిన అన్యాయాన్ని ఎదిరించనిక వాళ్ళకు మనసు రాదని ఈ లక్ష్మీ పాత్ర ద్వారా మనకు తెలుస్తుంటుంటుంది. ఇంకా ఇందులో నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే వాస్తు నమ్మకాల మీద చాలా చురుకలు పెట్టిండు.
ఆల్రెడీ తొడపాశాలు పెట్టడం తెలిసిన రచయితకు ఇప్పుడు ఒక విస్తృతమైన కాన్వాస్ దొరికింది. కాబట్టి ఎట్లాంటి వాటి మీదనంటే ఉదాహరణకు అంటే వాస్తు నమ్మకాన్ని మనం ఎట్లా నమ్ముతాము? ఒక ఇల్లు కట్టాలన్నా వాస్తు చూసుకుంటాము, ఎవరైనా చనిపోయినప్పుడైనా వాస్తు చూస్తాము, ఒక కొడుకు పుట్టినా వాస్తు చూస్తాము. అట్లాంటి వాస్తు మీద బాలు మాటల్లో చాలా అమాయకంగా చెప్తాడు. ఏమని చెప్తాడంటే, నేనేమో పులినండి, మా ఆవిడేమో మేక అండి, పులికి మేకకు పడదు కదా, అందుకోసానికి అనంతలక్ష్మిలో ఉన్న సగం పేర్లు తీసేసి లక్ష్మి అని పెట్టుకున్నాము, అప్పుడు మా ఆవిడ గుర్రం అయ్యిందండి అని జాతకాలలో పేర్లు ఎట్లా మారుస్తారు అనే విషయాన్ని చాలా నవ్వించేటట్టు చెప్తాడు. కానీ సమాజంలో ఈ వాస్తుశాస్త్రాన్ని జ్యోతిష్యాన్ని నమ్ముతూ ఎట్లాంటి పరిణామాలు జరుగుతున్నాయో మనం చూడవచ్చు. మోహనరావు పేరును కూడా నాను వంచిన అని చెప్తాడు అనమాట. సంఖ్యాదోషం పరంగా నాను వంచిన అని చెప్తాడు. ఇంకా అసలుకి ఈ నవలలో మొత్తం కూడా మూఢనమ్మకాలు, జ్యోతిష్యము, వాస్తుశాస్త్రం ప్రకారానికి సంబంధించిన కథనే. ఎందుకంటే అసలు గొడవ ఎక్కడ మొదలైంది అని అంటే, పైన ఒక ఫ్లోర్లో షెట్టి కుటుంబం ఉంటుంది. ఆ షెట్టి బాత్రూమ్ కిందనే దేవుడి విగ్రహం ఉంటుంది. కాబట్టి అంటే నేను బాత్రూమ్ పోయినప్పుడల్లా నాకు దేవుడు కింద ఉండు అన్న ఆలోచన వస్తుంది, కాబట్టి నేను పోలేకపోతున్నా అని షెట్టి అంటాడు. ఇదంతా మనందరినీ బాగా నవ్విస్తుంటుంది ఆ నవలలో. అంటే ఇట్లా కూడా ఉంటుంది కదా అని. ఇది అంటే వాస్తుశాస్త్రానికి సంబంధించిన చాలా విషయాలకు సంబంధించింది. అంటే ఈ మధ్య కాలంలో కూడా జాతకాలు కలుస్తలేవని విడిపోతున్న సాఫ్ట్వేర్ తరాన్ని మనం చూస్తున్నాము. మా ఊర్లో ఒక ఆయన చనిపోయినప్పుడు ఆయన మంచి ముహూర్తంలో చనిపోలేదు, మీరు ఇల్లును వదిలేయాలి అని చెప్పారనమాట. ఆమె నేను కష్టపడి ఒక 5-6 సంవత్సరాలు వాళ్ళ ఇంట్లో ఉండి నేను ఇల్లు కట్టుకుంటే నా భర్త చనిపోయి నా బాధలు నేనుంటే మీరు ఇల్లు మారాలంటారు, మీరు ఏమన్నాగా నా వాస్తుశాస్త్రం నా భర్తనే పోగొట్టుకున్న నేను, ఇంతకంటే నాకు ఏం జరుగుతుందని ఎక్కడ పోకుండా అది ఇంట్లో ఉన్నదన్నమాట. అంటే ఆ మొండితనం మనకు ఆ కాలమే నేర్పిస్తుంది, మన పేదరికమే నేర్పిస్తుంది, మన అనుభవాలే నేర్పిస్తుంటుంటవి. ఇట్లా హాస్యంతో కూడిన వ్యంగ్యాన్ని అనేక సందర్భాల్లో చెప్పిండు. నిజానికి నవలల్లో గొప్ప హాస్యాన్ని పండించిన, గొప్ప వ్యంగ్యాన్ని పలికించిన రచయితలు మనకు చాలామంది. మీరు కేవైఎన్ పతంజలి శాస్త్రి గారిని చదివినా కానీ, లేకపోతే సతీష్ చందర్ను చదివినా కానీ, ప్రసేన్ను చదివినా కానీ, మృణాల్ని చదివినా కానీ, వాళ్ళ రచనలో గొప్ప వ్యంగ్యాన్ని పలికించిన వాళ్ళు. ఒక పాత్ర తీసుకొని వ్యంగ్యాన్ని పలికించడం ఒక పద్ధతి అయితే, తన వాక్యంలోనే వ్యంగ్యాన్ని పలికించడం ఇంకొక పద్ధతి. మీరు ఎప్పుడైనా పానుగంటి లక్ష్మీ నరసింహ సాక్షి వ్యాసాలు చదవండి. నోరుకు అడ్డు అదుపు లేకుండా జంగాల శాస్త్రి మాట్లాడుతుంటాడు. కొంతమంది ఇంగ్లీష్ చదువుకొని తెలుగు రాదన్నట్టు మాట్లాడే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఏ దేశంలోనైనా పిల్లి మ్యావ్ మ్యావ్ అనుకుంటూ ఉంటుందా, ఈతరాని కప్ప ఉంటుందా, కానీ మా దేశంలో మాత్రము ఇంగ్లీష్ నేర్చుకొని మాకు తెలుగు రాదనే వాళ్ళు ఉండరు అని ఆ జంగాల శాస్త్రి పాత్ర ద్వారా దెప్పిపొడుస్తారు ఈ సమాజాన్ని. అట్లనే ఇందులో కూడా కొన్ని వాక్యాలు రాసుకున్నాం. అంటే ఎక్కడెక్కడ వ్యంగ్యాన్ని పలికించిండు అని చెప్పనీక ఆ విగ్రహాన్ని కూల్చడానికి 3 దొంగలు వస్తారు. 3 దొంగలు వచ్చినప్పుడు 2-3 పోట్లు వేసినా కానీ ఆ విగ్రహం కింద పడదు. అప్పుడు ఎంత గొప్ప వాక్యం చెప్తాడో ఒక్కసారి చూడండి. ఎన్నో సంవత్సరాలుగా ఉన్న నన్ను పడేయడం కష్టం అన్నంత ధీమాగా నిల్చుంది విగ్రహం. చాలా గొప్ప వ్యంగ్యమైన వాక్యం ఇదన్నమాట. ఊరిలో గుడి ఉండాలి కదా, కానీ గుడిలో ఊరుంది అని ఒక దగ్గర చెప్తాడు అనమాట. బాలు చేతులు కట్టుకొని నిద్రపోతుంటాడు, అంత మర్యాదస్తుడు అని ఒక దగ్గర చెప్పుకుంటుంటాడు. ఇట్లాంటి వాక్యాలు చదువుతున్నప్పుడు మనకు వ్యంగ్యంగా రాసిన రచనలు గుర్తుకొచ్చినాయి. ఇంకా అన్న ఇదే జోనర్లో ఇంకా ఎక్కువ ముందుకు వెళ్తే ఇంకా మంచి పేరు వస్తుందని. ఎందుకంటే పక్షి జాతి ఎట్లా అంతరించిపోతుందో వ్యంగ్యంగా రాసే రచయితలు కూడా అంతరించిపోతున్నారు. కాబట్టి అట్లాంటి సందర్భంలో అన్నను వ్యంగ్యాన్ని ఆయుధంగా చేసుకొని ఇప్పుడున్న సమాజం మీద ఎదురు తిరగడం అనేది చాలా అవసరం అనిపించింది. ఇంకా ఈ పుస్తకంలో ప్రతీకాత్మకత అనేది నాకు బాగా నచ్చింది.
ప్రతీకాత్మకత అంటే పైకి కనిపిస్తున్నది ఒకటే, కానీ దానికి చుట్టూ అనేక విషయాలు మిళితమై ఉండడము. ఉదాహరణకు మీరు ఈ పుస్తకము మొదటి పేజీలో చూసినప్పుడే ఇది ఏ సంవత్సరంలో జరిగిందంటే పరాభవ సంవత్సరంలో జరిగింది అని ఉంటుంది అన్నమాట. పరాభవ సంవత్సరము నేను 60 సంవత్సరాలు చూస్తున్నప్పుడు అందులో పరాభవ సంవత్సరం ఉంది. అదే పేరుని ఎందుకు ఎట్టిండు రచయిత అని అనుకున్నా. కులాన్ని మతాన్ని నెత్తికెక్కించుకుంటే ఎప్పటికైనా పరాభవం తప్పదు అని ఇండైరెక్ట్గా చెప్పినట్టు నేను అర్థం చేసుకున్నాను అనమాట. ఇంకా ప్రతీకాత్మకమైన విషయాలు ఏమున్నాయంటే ఇది ఒకటే కాకుండా అంకిత వాక్యం ఇస్తూ బంగారు పాప ప్రజ్ఞకు అని చెప్పిండు అనమాట. ఇక్కడ బంగారు పాప అనేది 90లో పుట్టిన చాలా మందికి ప్రజ్ఞ అనే లెసన్ గుర్తుండే ఉంటుంది. అందులో రహీం అనే ఒక తాత ఉంటాడు. ఆ రహీం తాతకు కళ్ళద్దాలు పోతవి. అప్పుడు ప్రజ్ఞ తన దగ్గర దాచుకున్న ఆ పైసలు తీసుకొని వచ్చి తాతకు కళ్ళద్దాలు కొనిస్తుంది. అంటే ప్రజ్ఞ అనేది ఆ బంగారు పాప లెసన్లో ప్రజ్ఞ అనేట ఆమె ఒక కేరింగ్గా ఎట్లా చూసుకుంటుంది తను నమ్మిన వ్యక్తిని అని చెప్పడానికి అదొక మంచి ప్రతీక. ఆ ప్రతీకను ఇక్కడ ఆ ప్రజ్ఞకు బంగారు పాప ప్రజ్ఞకు అని ఇవ్వడము నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. దీంతో పాటు ఆ విగ్రహాన్ని కూలగొట్టినప్పుడు ఏమైందంటే కీ 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 అని ఒక పావురం ఎగిరింది, చూసిన విషయాన్ని ఊరంతా చేరవేయాలన్నట్లు అని చెప్పిండు అనమాట. ఇక్కడ ఒక పావురం ఎగిరిపోయింది, తాను చూసిన విషయం మొత్తం చెప్పాలి అని అన్నాడు. నిజానికి ఆ పావురం ఎవరు అంటే కిలకిలమ్మ అని మనకు అర్థమైపోతుంది అనమాట. అక్కడ 3 సార్లు కీ 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 అని అన్నాడు కదా, అంటే ఆ కిలకిలమ్మ కూడా ఆ విగ్రహాన్ని చూసి ఆ గుండెలు బాదుకొని అయ్యో ఇక్కడ ఏదో అన్యాయం జరిగిపోయిందని వెళ్ళిపోతుంటుంటుంది. అట్లా ఒక విషయాన్ని ముందే చెప్పడము. ఇంకా ఈ నాటకంలో ఈ ఈ ఈ కొండాటకంలో పావురాలకు సంబంధించిన ప్రస్తావన కూడా తీసుకొని వస్తారు. అంటే మనం ఏం చేస్తున్నామంటే మనము మోయడం కాకుండా జంతువులకు పావురాలకు కూడా కులాన్ని అంటగడుతున్నాము. ఒక సందర్భంలో పిల్లలు ఆ పక్షి యొక్క కులం ఏందో తెలిసినట్టుంది, దాన్ని ఈడ్చుకొని పోతున్నారు అని చెప్తారు అనమాట. నిజానికి ఆ పావురం ఎవరిది అని అంటే వాచ్మెన్ బాలు పెంచుకుంటున్న పావురము. ఆ కథ అయిపోయేసరికి బాలును ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు. అంటే ఆ పావురాన్ని ఈడ్చుకొని పోతున్నారు అనే విషయంలో బాలు అక్కడి నుంచి వెళ్ళిపోయిండు అనే విషయం కూడా మనకు తెలుస్తుంది. ఒక దగ్గర బోయి భీమన్న చెప్తాడు, కొన్ని పావురాలు మసీదు మీద వాలినవి, మందిరం మీద వాలినవి, చర్చి మీద వాలినవి, కానీ అక్కడ ఆ 3 కలిసి మళ్ళీ గింజలు తింటున్నవి. కానీ ఆ మందిరంలో ఉన్న పూజారి లేకపోతే చర్చిలో ఉన్న ఫాదర్ వీళ్ళందరూ కూడా ఆ పావురాల్లాగా కలిసి ఉంటే ఎంత బాగుండు అని చెప్తుంటాడు అనమాట. అట్లాంటి పావురాలను మనము పెంచుకోవడం కాదు, పావురాలను గుండెల నిండా ఎగిరేయడం అనేది మనందరికీ తెలిస్తే బాగుంటుంది. ఇంకా ఈ నాటకం చదువుతున్నప్పుడు మనకు అంటే ఈ కొండాటకం చదువుతున్నప్పుడు మనకు కొన్ని డౌట్స్ ఏమొస్తాయంటే వేరు అంటే ఆర్మ్స్ట్రాంగ్ అనే క్రైస్తవుడు, శెట్టి అనే హిందువు వీళ్ళందరూ ఒక అపార్ట్మెంట్లో ఎందుకుర్రు, మతాలు వేరు కదా మరి ఎందుకుర్రు అని అనుకుంటాము. కానీ మతాలు వేరైనా మనం మోసేది కులమే. ఎందుకంటే ఆర్మ్స్ట్రాంగ్ కమ్మ కులానికి సంబంధించిన వ్యక్తి అని మనకు అది చదివితే అర్థమవుతుంది. ఒక ఆయన మధ్యల శాంతయ్య ఒక దగ్గర ఏమని చెప్తాడంటే క్రైస్తవంలో మతం లేదన్నప్పుడు నాకు మళ్ళీ క్రీస్తు జన్మించినంత సంబరపడ్డాను, క్రైస్తవంలో మతం లేదన్నప్పుడు మళ్ళీ క్రీస్తు జన్మించినంత సంబరపడ్డాను, కానీ క్రైస్తవంలో కూడా ఓసీ క్రీస్తు, మాల క్రీస్తు, మాదిగ క్రీస్తు అని ఉన్నప్పుడే నేను తట్టుకోలేకపోతున్నా అని ఒక దగ్గర చెప్పిండు అనమాట. మనము అంటే మతం మారినా కూడా మళ్ళీ మనం ఎట్లా పిలువబడుతున్నాం అంటే ఒక దగ్గర కిలకిలమ్మనే చెప్తుంది, ఆర్మ్స్ట్రాంగ్ కూడా మాకు అమ్మాయినే కదా అని అంటుంటుంది అనమాట. అంటే వాళ్ళు ఎన్ని మతాలు మారినా కూడా వాళ్ళ కులాన్ని వాళ్ళు మంచిగా జాగ్రత్తగా పర్సులో 100 రూపాయల నోటు పెట్టుకున్నంత జాగ్రత్తగా వాళ్ళ జీవితాన్ని మోస్తుంటుంటారు. ఇంకా అంటే ఇద్దరు మనుషులు కలవడానికి కులంతో పాటు డబ్బు కూడా చాలా ప్రధానమైన పాత్ర ఉంటుంది అని
వాళ్ళు వేరువేరు మతస్థులైనా వేరువేరు కులస్థులైనా వాళ్ళు చింతపండు వ్యాపారం దగ్గర కలుసుకుండ్రు అనేది మనకు తెలుస్తుంది. అంటే డబ్బు దగ్గర వాళ్ళు కలుసుకుండ్రు అనేది మనకు బాగా తెలుస్తుంటుంటుంది. ఇంకా నేను చెప్పదలుచుకున్న ప్రధానమైన విషయం ఏంటంటే, చాలామంది ఒక దళిత గట్టు మీద నిలబడి మాట్లాడినరు, చాలామంది రచయితలు బహుజన గట్టు మీద నిలబడి మాట్లాడినరు. వాళ్ళందరికీ శరతన్న సానుభూతిగా నేను మీ దిక్కు మాట్లాడుతున్నా అన్నట్టు రాయలేదు. నేను ఫలానా జీవితాన్ని చూసిన, ఈ జీవితంలో నాకు ఇట్లాంటి అమానవీయమైన చర్యలు కనిపించినవి, వాటినే నేను ఎత్తి చూపిస్తున్నా అని రాసిండు. ఎక్కడి నుంచి సాహిత్యము ఎట్లా రావాలో అట్లాంటి మార్పును మనము అక్కడి నుంచి వస్తున్న వర్గాలు రాస్తురు కాబట్టి వాటన్నిటిని మనము స్వాగతించాలని నేను అనుకున్నా. ఒక దగ్గర ఒక రచయిత ఏమంటాడంటే, ఈ మనుషులందరిలో కొందరు మనుషులు ఎక్కువ కొందరు మనుషులు తక్కువ అని చేసిన వాడు దేవుడు అయితే ఆ దేవుడే నాకు మొదటి హంతకుడు అని చెప్పిండు అనమాట. సేమ్ శరతన్న కూడా దేవుడికి కులం ఉంది మతం ఉంది అని చెప్తూ ఆ చివరి వాక్యాలు చూడండి. దేవుడు లేడు దేవుడు రాడు, కానీ దేవుడికి కులం ఉంది దేవుడికి మతం ఉంది, కళ్ళు తెరు అనేది ఈ నవలను ముగించిండు. అట్లా మనము రకరకాల భావజాలకు సంబంధించిన వాళ్ళమైన ఎవరి నమ్మకాలు వాళ్ళకు ఉంటుంది. దేవుని నమ్మే వాళ్ళు నమ్ముతారు, నమ్మని వాళ్ళు నమ్మరు. కానీ ఒక మనిషి వస్తే 2 చేతులు దాచి గుండెల నిండా అల్లుకోవడం తెలిస్తే ఈ కులమత ప్రస్తావన ఉండనే ఉండదు అని నాకు అనిపిస్తుంది. ఈ నవల చదివిన తర్వాత ఒక 2-3 సూచనలు నాకు చెప్తే బాగుండి అనిపించింది. ఫస్ట్ సారి ఈ నవల చదివినప్పుడు ఇంకా కొంచెం ఉంటే బాగుండు కదా, మైసూర్ పాకుని చేతికి ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళా గుంజుకుండు కదా అనిపించింది అనమాట. అంటే ఆ పేజీల పరంగా కాదు, ఇంకా కొంచెం ఉంటే బాగుండు అనుకున్నా. రెండో అంశం ఏమనుకున్నంటే, ఇప్పుడు బాలు నేపథ్యం చెప్పిండు, గోదావరి నుంచి బలిశెట్టి కులానికి సంబంధించిన ఆయన అని తన గురించి తను చెప్పిండు, కొంత బాలు గురించి చెప్పిండు. అట్లా ఆర్మ్స్ట్రాంగ్ కూడా కమ్మ కులస్తుడు అయినప్పటికీ ఎందుకు మతం మార్చుకోవాల్సి వచ్చింది అనే విషయాలు కూడా చెప్తే బాగుండు అని నేను అనుకున్నా. చివరగా ఈ పుస్తకంతో నాకున్న గొప్ప అనుబంధం ఏంటంటే, నేను తీసుకున్న ప్రతిసారి దీన్ని గుండెల్లోకి తీసుకోవడానికి కారణము శరతన్న ప్రేమ అయితే, ఆ ప్రేమను చిరస్థాయిగా నిలపడానికి ఈ పుస్తకం వెనుక నేను రాసిన 4 వాక్యాలను నా చేతితోటే రాయించి ఈ పుస్తకంలో వేసుకుంటూ, అది నిజానికి ఈ పుస్తకం నుంచి ఈ కులమతాల నుంచి మనం ఎట్లా బయటపడాలి, ఈ సమాజాన్ని మనం ఎట్లా చూడాలి అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఆ వాక్యాలు ఏంటంటే, ఒకే ఆకాశాన్ని కప్పుకున్న వాళ్ళం, ఒకే మట్టిని కప్పుకోవలసిన వాళ్ళం, ఇది చాలదా మనం బంధువులం కావడానికి అనేది నేను బాగా నమ్ముతా. నేను కేవలము ఈ పుస్తకంలో ఉన్న పాత్రల మీద, సంభాషణల మీద, శైలి మీదనే నేను మాట్లాడిన. సామాజిక విశ్లేషణ చేయడానికి మనకు బైరి నరేష్ అన్న ఉండు. ఈరోజు నేను అన్న పక్కన కూర్చోవడము, మూఢనమ్మకాల మీద, భూమిలోకి పేరుకుపోయిన మూఢనమ్మకాల మీద వాటిని పెకిలించడానికి ఎంతో కష్టపడుతున్న బైరి నరేష్ అన్న పక్కన కూర్చోవడము నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చిన ఝాన్సీ పబ్లికేషన్ వాళ్లకు, అన్న శరతన్నకు అందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను.